హాయ్ టు ఆల్. అందరూ వరలక్ష్మి వ్రతం వచ్చేస్తుందని మన ఆడవాళ్ళందరూ చాలా బిజీ అయిపోతాం. ఏమిటంటే ఇప్పుడు మనకి మార్కెట్లో రకరకాల పసుపు కుంకం ప్యాకెట్స్, రకరకాల రిటర్న్ గిఫ్ట్లు అనేవి వచ్చేసాయి. కానీ ఇప్పుడు ఎండిఎఫ్ ఫుడ్తో కూడా చాలా మోడల్స్ వచ్చేసాయి. మనకి ఎటువంటి ఎండిఎఫ్ అమ్మవారి ఫోటోనో, కమలం పువ్వు, లక్ష్మీదేవి కానీ మన ఇష్టం ఎటువంటి కావాలి అన్న ఐడల్ అలాంటివి దొరుకుతున్నాయి. సో మన పాత పద్ధతి ప్రకారం అంటే మన అమ్మమ్మలు వాళ్ళు ఎలా చేశారు అంటే ఇప్పుడు మనం చూద్దాం. వచ్చేయండి. మన ఇంటికి వచ్చిన ముత్తైదుని ఒక అమ్మవారిలాగా భావించి కాళ్ళకి పసుపు రాసి, నుదుటిన కుంకం పెట్టి, మెడలా గంధం పూసి, ఆమెకి పండు తాంబూలం ఇచ్చి మనం అమ్మవారిని ఆహ్వానించుకుంటాము. మనం ఇచ్చే పండు తాంబూలంలో ఒక జాకెట్ ముక్క, పసుపు, కుంకం, వక్క, 2 ఖర్జూరాలు, 2 గాజులు, పుస్తెలకు కట్టుకోవడానికి పుస్తెల తాడు, 1 పువ్వు, 2 పండ్లు. మనం ఏ పండు ఇచ్చినా 2 ఇవ్వాలి, 1 మాత్రం ఇవ్వకూడదు. వచ్చిన ముత్తైదులకి మనం ఈ విధంగా ఇచ్చుకుంటాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.